హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిబి క్రిప్టోస్. నేను మీ దుర్గాప్రసాద్. ఫ్రెండ్స్, మనమైతే ఇంతకుముందు దాదాపు ఒక 2-3 నెలల నుంచి అయితే ఎథేన్ మైనింగ్ యాప్ గురించి అయితే తెలుసుకున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అయితే ఎథేన్ మైనింగ్ యాప్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఎథేన్ మైనింగ్ యాప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సక్సెస్ దిశగా ఇంకొక అడుగు అయితే ముందుకేసారు. అదేంటి అంటే వాళ్ళు టెలిగ్రామ్ బాట్లో ఎథేన్ మైనింగ్ అయితే ఇచ్చారనమాట. ఈ టెలిగ్రామ్ బాట్లో మైనింగ్ ఇచ్చిన దానికి తర్వాత మామూలు దానికి సంబంధం ఏముంది, లేదా రెండిటికి సంబంధం లేదా ఏంటి అనేది అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మీరైతే చూశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్లో సేమ్ టెలిగ్రామ్లో మన మైనింగ్లో ఏవైతే యాప్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఆప్షన్స్ మైనింగ్ బాట్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే స్టీక్ వచ్చేసి ప్రతిరోజు మనకి 5 పెరుగుతాయి కదా. ఈరోజు నేనంటే ఒక 1 వీక్ నుంచి అయితే చేస్తున్నాను. ఈరోజుకి 1 వీక్ అయింది అనమాట. ఈరోజు స్టీక్ వచ్చేసి 30 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇదైతే మీ అందరికీ తెలుసు. మార్నింగ్ వచ్చేసి మనం రిసీవ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మైనింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మైనింగ్ అనే ఆప్షన్ దగ్గర అయితే మీరైతే చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఇక్కడ వచ్చేసి మనకి మామూలుగా మైనింగ్ యాప్లో మనకి ఒక మైనింగే ఉంటుందన్నమాట. అది వచ్చేసి మనం మామూలుగా మైనింగ్ చేసేది. ఇక్కడైతే చూశారు కదా 28.6 మైనింగ్ అయితే జెమ్స్ పర్ అవర్ అని చెప్పి అయితే చూపిస్తుంది అనమాట. ఈ 28.6 జెమ్స్ పర్ అవర్ మనమైతే 12 అవర్స్కి ఒకసారి కలెక్ట్ చేసుకోవాలి. అది మీ అందరికీ తెలిసిందే. సో ఎక్కడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు 219 జెమ్స్ అయితే 219 జెమ్స్ అయితే నాకు ఉన్నాయన్నమాట. ఇంకా 4 hours 11 minutes అయితే ఉంది కలెక్ట్ చేసుకోవటానికి. సో ఆ తర్వాత అయితే ఒక 600-700 వస్తాయి, అవి అయితే కలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే బేసిక్ హార్వెస్ట్ రేట్ ఎక్కడైతే చూపించారు కదా, బేసిక్ హార్వెస్ట్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఒక గంటకి 28 పాయింట్స్ అంటే మీరైతే ఒకసారి అయితే ఆలోచించండి. సో ఇంకొకటి ఏంటంటే 10% బూస్టర్ అయితే ఇప్పుడు అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడైతే మనం అంటే రిఫరల్ నేనైతే అంతవరకు చేయలేదు. అంటే ఇది ఎలా ఉందో దీని పరిస్థితి అనే దాని గురించి అయితే చూద్దామని చెప్పానని. సో అందువల్ల ఏంటంటే రిఫరల్స్ అయితే నేనైతే చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి రిఫరల్ కోడ్ ఇది నాది. సో ఇక్కడ వచ్చేసి యాప్లో ఉండవలసినవన్నీ చూపిస్తున్న తర్వాత ఇక్కడ మనకి వ్యాలెట్ అని కనుక చూపించినట్లయితే అంటే మనం ఎన్ని జెమ్స్ని ఎర్న్ చేసాము అనేది అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో నేను 7 రోజులే కాబట్టి చేసింది. నాకైతే ఇంకా అంటే 1 month అవ్వాలి కదా ఎథెన్ జెమ్స్ నుంచి ఎథెన్ కన్వర్ట్ అవ్వడానికి. సో అదైతే ఇంకా నాకైతే కన్వర్ట్ అవ్వలేదు, 7 days కాబట్టి. సో ఎక్కడైతే చూశారు కదా, ఈ 7 daysలో కూడాను నాకు వచ్చిన జెమ్స్ వచ్చేసి 4,70,437 అయితే వచ్చాయన్నమాట. అంటే 7 రోజుల్లో అంటే మనం మామూలుగా రోజుకి ఎంత చేసినా రోజుకి ఒక 1000 జెమ్స్ కానీ తర్వాత 1200 జెమ్స్ కానీ అంతకు మించి అయితే రావు అనమాట. సో అంత చూసుకున్నా కూడా 7 రోజుల కంటే 7,000 లేకపోతే 8,000 9,000 అంతకు మించి రావు. సో ఇక్కడ వచ్చేసి నాకు 4,70,000 అయితే వచ్చాయి అనమాట. సో ఇవి ఎందుకు ఇన్ని ఎక్కువ వచ్చాయి అనేది తెలుసుకుందాం ఒకసారి అయితే. సో ఇక్కడైతే మధ్యలో మైనింగ్ అని ఉంది కదా, మైనింగ్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఎక్కడైతే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ట్యాప్ టు మైన్. ఇప్పుడంటే టెలిగ్రామ్ బాట్లో వీళ్ళు ఇచ్చిన కారణం ఏంటంటే ట్యాప్ టు మైన్ అనమాట. ట్యాప్ టు మైన్ అంటే ట్యాప్ చేసి మైన్ చేయడం. ఇక్కడ మనకి లవ్ సింబల్స్ అయితే మనం ట్యాప్ చేసినప్పుడల్లా వస్తున్నాయి కదా, ఈ లవ్ సింబల్స్ వచ్చేసి మన లెవెల్ని బట్టి మనకైతే పెరుగుతాయి అనమాట. ఇంతకుముందు నేను స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి 1 సింబల్ వచ్చేసి 1 జెమ్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడైతే చూశారు కదా, ఎప్పుడైతే నాయి 4,70,000 పాయింట్స్ అయితే జెమ్స్ అయితే అయినాయో అప్పుడు వచ్చేసి నా లెవెల్ అయితే 21కి ఇంక్రీజ్ అయిందనమాట ఒక్కసారిగా. సో నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్ రేట్ వచ్చేసి ఇప్పుడు ఒక లవ్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఒక్కొక్క దానికి 2.6 అయితే వస్తాయన్నమాట. సో 2.6 అంటే ఇక్కడ మనకి 56 అంటే 56,967 ఉన్నాయి కదా, ఇంటూ 2.6 అంటే దాదాపుగా 1,25,000 30,000 వరకు 1,40,000 వరకు వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసేసి ఈ ట్యాప్లు అయితే ఉన్నాయి కదా, ఇవైతే అన్లిమిటెడ్ అనమాట. ఇది చాలా మంచి విషయం అనమాట. మీరు ఒకసారి అయితే ఆలోచించండి. మీరు ఎన్ని ట్యాప్ చేసుకుంటే అన్ని ట్యాప్ చేసుకోవచ్చు. ట్యాప్స్ వచ్చేసి అన్లిమిటెడ్. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ 57,000 ఉన్నాయి కదా, అవి 10,000 ట్యాప్స్ అయితే దాటిన తర్వాతే మనం కన్వర్షన్ చేసుకోవడానికి అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఒక 2 days నుంచి అయితే కంటిన్యూగా నిన్న నైట్ ఈరోజు అయితే కంటిన్యూగా అయితే చేస్తున్నాను.
57,000 అయితే వచ్చాయి. ఎందుకంటే చాలామంది అయితే ఎథైన్ మైనింగ్‌లో బ్రదర్ ఇట్లా సంగతి నాకు చాలా తక్కువ వస్తున్నాయి జెమ్స్ తర్వాత కాయిన్స్ వచ్చేసి చాలా తక్కువ వస్తున్నాయి. ఎట్లా ఏం చేయాలని చెప్పని అడుగుతున్నారు. నాకు తెలిసి ఇదైతే ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పనైతే నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే చూశారు కదా! ఇప్పుడొచ్చేసి మీరైతే ఒకసారి గమనించండి. 4,70,437 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. జెమ్ టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న 57,122 అయితే కన్వర్షన్ అయితే చేద్దాము. ఇక్కడైతే చూసారు కదా, కన్వర్ట్ ఈసీ టు గెట్ జెమ్ అని అయితే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇవైతే అన్లిమిటెడ్ అనమాట. మనం ఎన్నిసార్లు ట్యాప్ చేసుకుంటే అన్నిసార్లు అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. మనకి టెలిగ్రామ్ బాట్లో ట్యాప్ టు మైన్ వచ్చేసి అంటే ఒక 2,000 తర్వాత మళ్ళీ రీలోడ్ అయిన తర్వాత 2,000 అట్లా ఉంటాయి. సో ఇక్కడ మాత్రం అట్లా కాదు, మన ఇష్టం, మన ఓపిక, ఎన్ని అయితే అన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ 57,157 వచ్చాయి కదా, వీటిని అయితే కన్వర్ట్ అని చెప్పి చేస్తున్నాను. కన్వర్ట్ ఈసీ అండ్ గెట్ జెమ్ అని అయితే. సో ఇక్కడైతే చూశారు కదా, 57,158 అవి కన్వర్ట్ చేస్తే 1,48,610 టోకెన్స్ కింద అయితే జెమ్స్ కన్వర్ట్ అవుతుందని అయితే చేశారనమాట. సో ఇక్కడైతే చూశారు కదా, 0 అయితే అయిపోయినాయి. సో ఒక్కసారి మనం వ్యాలెట్లోకి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇందాకైతే చూసాం కదా, ఇక్కడైతే ఇది మనకి యాడ్ అయిపోయినాయి. ఇది కన్వర్ట్ ఈసీ టు జెమ్ అని అయితే చూపిస్తుంది అనమాట. 1,48,610. ఇందాక మనకి 4,70,000 సమ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి 6,90,000 వరకు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూశారు కదా. సో ఇలా వచ్చినట్లయితే మనకి మంత్ ఎండింగ్లో అంటే జెమ్ నుంచి ఎథైన్కి కన్వర్షన్ చేసే టైంలో, తర్వాత లైన్ కాయిన్స్ వచ్చే టైంలో ఒక్కొక్క కాయిన్కి అంటే ఒక్కొక్క ఎథైన్ కాయిన్కి ఇన్ని లైన్ కాయిన్స్ అని ఉంది కదా. సో అలా వచ్చే టైంలో ఇప్పుడు మనం 8 రోజులు 7 రోజులు చేసేదానికి 6 లక్షల టోకెన్స్ నేను సంపాదించానంటే నెల మొత్తం అయితే ఎంత సంపాదిస్తాను ఆలోచించండి. సో ఏంటంటే నాకు టైం లేక చాలా తక్కువగా అయితే నేను ఎర్న్ చేస్తున్నాను. సో టైం ఉంటే ల్యాక్స్ ఆఫ్ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడైతే చేయవలసింది ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి నేను కేవైసీలో అయితే ఇస్తే తీసుకోవట్లేదు. సో అందువల్ల వేరే మెయిల్ ఐడి అయితే ఇద్దామని చెప్పని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే కేవైసీలో కూడాను మన కేవైసీ ఇస్తే తీసుకుంటుందో లేదో అనేది అయితే నాకు ఇంకా పూర్తిగా దీని గురించి అప్డేట్ అయితే రాలేదు. అప్డేట్ వచ్చిన తర్వాత అయితే నేను చేస్తాను. ఒకవేళ కేవైసీలో మన కేవైసీ అంటే మనం ఆల్రెడీ మైనింగ్ యాప్లో మన కేవైసీ ఇచ్చాం కాబట్టి ఇందులో తీసుకుంటుందో లేదో తెలియదు. కాబట్టి ఒకవేళ తీసుకోకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకళ్ళతో కేవైసీ అయితే చేయించుకోవచ్చు. సో మీరైతే ముందు అర్జెంటుగా మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, ఇక్కడ వచ్చేసి ట్యాప్ టు మైన్ ఆప్షన్లో ట్యాప్ చేసేది అన్లిమిటెడ్ ట్యాప్స్ అనమాట. సో దయచేసి మర్చిపోవద్దు. మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే మన టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. తర్వాత ఈ మైనింగ్ది రెఫరల్ కోడ్ కూడా ఇస్తాను. ఒకవేళ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక అయితే ఆ రెఫరల్ కోడ్ ద్వారా అయితే జాయిన్ అయిపోయి ముందుగా అయితే మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోండి. ఎందుకంటే ఎథైన్ మైనింగ్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ దీని గురించి చాలా వీడియోస్ అయితే చేసాము. అంటే ఇది ఏ టైంకి ఎంత రేట్ వస్తుంది, ఎంత ప్రైస్ ఉంటుంది, ఏంటి అనే దాని గురించి అయితే చాలా ఇచ్చారు. రేపు అక్టోబర్కి నవంబర్కి అయితే చాలా ప్రైస్ హైక్ అవుతుంది. అంటే $0.2, $0.5 వరకు వెళ్తుందని చెప్పి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో పోయేదేముంది, ఇందులో మనమైతే రూపాయి ఇన్వెస్ట్ చేసేదేం లేదు కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే, టెలిగ్రామ్ బాట్ మైనింగ్లో ట్యాప్ టు మైన్ వచ్చిన తర్వాత మైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా అయితే రావట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా బాట్ మైనింగ్లోనే వస్తున్నాయి. నిన్న కూడాను బేబీ డాజీ కూడాను టెలిగ్రామ్ బాట్ మైనింగ్లో రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాకపోతే ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వెంటనే రిప్లైస్ ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే మైనింగ్ మాత్రం స్టార్ట్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోద్దు. ఎందుకంటే ఇక్కడ ట్యాబ్స్ వచ్చేసి అన్లిమిటెడ్ కాబట్టి.